సమర్పిస్తున్న వారు సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండై షోరూమ్ అశ్వరావుపేట రోడ్ జంగారెడ్డిగూడెం. ఏపీ ఎకోసర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ఘనంగా జరిగిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి ఘన నివాళులు. పాల్గొన్న ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. జంగారెడ్డిగూడెంలోని రామచంద్రపురంలో నేత్రపర్వంగా జరిగిన సీతారామచంద్ర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ. పాల్గొన్న తప్నా చౌదరి, డిఎస్పీ రవిచంద్ర. ఆదివాసీ గిరిజనుడైన యాకోబ్ పై దాడి చేసిన అటవీ శాఖాధికారిని అరెస్టు చేయాలంటూ ఆర్డీఓ, సబ్ డిఎఫ్ఓ కార్యాలయం వద్ద ధర్నా చేసిన గిరిజన సంఘాలు. 10వ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు. జంగారెడ్డిగూడెంలో విద్యార్థిని ఢీకొట్టిన గుర్తు తెలియని వ్యక్తి. కన్నుల పండుగ జరిగిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం. పాల్గొన్న ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. జంగారెడ్డిగూడెంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి నిర్వహించారు. పట్టణంలో బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ సెంటర్ నందు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలు ఆర్యవైశ్య సంఘాలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు విగ్రహానికి పూలదండలు వేసి స్మరించుకున్నారు. అమర్ రహే పొట్టి శ్రీరాములు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగల్పాటి కాశీ, గుడిమెట్ల యుగంధర్, దూబగుంట్ల బాపిరాజు, గుల్లపూడి శ్రీనివాసరావు, దివాకర్, శ్రీనివాసరావు, తడుకుమల్ల మురళీకృష్ణ పాల్గొన్నారు. తెలుగు ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాముల జీవితం నేటి తరానికి ఆదర్శం కావాలని చిన్ని రామసత్యనారాయణ తెలిపారు. 1952 అక్టోబర్ 19వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు దీక్ష చేశారని అన్నారు. దీక్ష చివరి రోజు ప్రాణాలు వదిలారని గుర్తు చేశారు. దీక్ష ప్రారంభించిన తొలి రోజు 53.9 కేజీల బరువున్న ఆయన 58వ రోజు 38.1 కేజీకి తగ్గారని తెలిపారు. ఆయన పోరాట ఫలితంగానే 1953 అక్టోబర్ 1వ తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. ఆయన పేరు మీద రాజధాని అమరావతిలో స్మృతివనం ఏర్పాటు చేయాలని కోరారు. పొట్టి శ్రీరాములు గారి 123వ జయంతి సందర్భంగా మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న వారి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి పొట్టి శ్రీరాములు గారి గురించి ప్రజలందరికీ తెలిసిన విషయమే. 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారు మన తెలుగు రాష్ట్రం కోసం. అంతకు మునుపు తమిళనాడులో కలిసి ఉండేది. దానికి వారికి ఇష్టం లేక తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని, భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడాలని కోరికతో వారు నిరాహార చేయడం జరిగింది. వారి కోరిక వారు మరణించాక కానీ జరగలేదు. మరి వారు నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రం సాధించింది ప్రజలందరి కోసం, ఒక్క ఆర్యవైశ్యుల గురించే కాదు. కావున ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. కావున మరి అందరూ కూడా పొట్టి శ్రీరాములు జయంతి వర్ధంతి ఘనంగా చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రభుత్వం వారు, కూటమి ప్రభుత్వం వారు పొట్టి శ్రీరాములు గారి కార్యక్రమం ఘనంగా చేస్తాకి ప్రభుత్వ పరంగా చేస్తున్నారు. అలాగే వాసవి కన్యకాపరి అమ్మవారి జయంతి కూడా ప్రభుత్వ పరంగా చేస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ మన జంగారెడ్డి ఆర్యవైశ్యులు ప్రజలందరూ కలిసి ఉండి వారి అడుగుజాడలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పొట్టి శ్రీరాములు గారు 123వ జయంతిని జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య సంఘం తరపున ఇక్కడ బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న పొట్టి శ్రీరాములు గారి బొమ్మ వద్ద చేసుకోవడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ చిన్ని రామసత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారండి. అలాగే పొట్టి శ్రీరాములు గారి గురించి చెప్పాలనుకుంటే ఆయనకి మనకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి ఆయనకు ఒక థాట్ రాకపోతే ఇవాళ మనం మద్రాసీలుగానే ఉండిపోయేవాళ్ళం అండి. ఆయన ఒక పోరాటం వెనకాల ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో అవమానాలు ఉంటాయి, ఎన్నో త్యాగాలు ఉంటాయి, ఎంతో కష్టం ఉంటుందండి. ఇవన్నీ వస్తేనే కానీ విజయం సాధించినట్టు అవ్వదండి. ఆయన 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి మనకి ఆంధ్ర రాష్ట్రం కోసం పాటుపడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారండి. ఏదైనా సరే చావును కూడా సిరుమందహాసంతో స్వాగతించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో పొట్టి శ్రీరాములు గారికి దక్కుతుందని చెప్పి సభాపూర్వకంగా చెప్తున్నానండి. ఆయన సహపంక్తి భోజనాలకి శ్రీకారం చుట్టిన ఆయన మొట్టమొదట ఆయనండి. ఆయన ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశం కోసం మనం ఏం చేసామన్నారు కాదు, ఈ దేశం మనకేమి ఇచ్చిందన్నారు కాదు, ఈ దేశం కోసం మనం ఏం చేస్తాం అనే విధంగా ఆయన అడుగుజాడలు జరిగినాయండి. మరి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిగినందుకు అందరికీ కూడా అభినందనలు తెలుసుకుంటున్నాను.
జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి తదితరులు ఆయన చిత్రపటానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహింపబడటంపై హర్షం వ్యక్తం చేశారు. అలాగే జంగారెడ్డిగూడెంలో ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జయంతి నిర్వహించారు. పట్టణంలో బైపాస్ రోడ్డు పక్కనే ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కొనకల శ్యామ్ సత్యనారాయణ, కార్యదర్శి బివి సత్యనారాయణ, జోన్ చైర్మన్ ఓలేటి కృష్ణకుమార్, సీనియర్ సభ్యులు నాగవరపు పుల్లారావు పాల్గొన్నారు. బొట్టాయిగూడ మండలం కొరసవారిగూడెంలో వెంచేసి ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి ఆలయ జాతర మహోత్సవం అంబరాన్నంటింది. అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అమ్మవారిని దర్శించుకున్నారు. గిరిజన నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఏలూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, సీనియర్ నాయకులు కృష్ణ, మండల ప్రెసిడెంట్ బుచ్చిరాజు, ఆలయ కమిటీ, సర్పంచ్, మండల నాయకులు, కార్యకర్తలు, భక్తులు భారీగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛమైన కోరిక కోరుకుంటే అభయాన్నిచ్చే గుబ్బల మంగమ్మ తల్లి గిరిజన ప్రాంతంలో ఆరాధ్య దేవతగా ఉందని అన్నారు. ఈ క్షేత్ర అభివృద్ధికి సహకరిస్తానని అన్నారు. అటవీని చల్లగా కాచి కాపాడే గుబ్బల మంగమ్మ తల్లిని ప్రతి ఒక్కరూ దర్శించి తరించాలని కోరారు. గుబ్బల మంగమ్మ తల్లికి వివిధ మధుర ఫలాలు, పిండి పదార్థాలు, పసుపు, కుంకుమ, గాజులు, సారెలతో శోభాయాత్ర నిర్వహించారు. అడవి ఉత్పత్తులను సైతం శోభాయాత్రలు ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా పోలవరం కాన్స్టిట్యున్సీలో కొలువైన ఉన్నటువంటి శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఈ యొక్క వార్షికోత్సవ వేడుకలు 3 రోజులుగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు పాటు ఇది వనదేవత. వనదేవత అంటే వనంలో ఉన్నటువంటి వన సంరక్షణకు సంబంధించినటువంటి దేవత. ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే భక్తులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పరిశుభ్రతకు పాటించిన మైకా కవర్లు కానీ వీటిని కానీ తీసుకురావడం తగ్గించినటువంటి బాధ్యత మనం పర్యాటక కేంద్రంగానే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా దీన్ని చేయవలసిన అవసరం ఉంది. దీనికి ఎమ్మెల్యే గారు ఇప్పుడే ఆయన చెప్పారు, మాట్లాడి దీన్ని కొంచెం అభివృద్ధి చేయాలనేది ఒక దృక్పథంతో మేము ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో మరింత మంచి కార్యక్రమాలు ఈ ఆలయ కమిటీ చేయాలని, కొరసవారిగూడెంకి సంబంధించినటువంటి వీళ్ళు ఎన్నో శ్రద్ధ తీసుకుని ఇక్కడ ఈ మూల ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో చక్కటి కార్యక్రమాలు నేను చేస్తా ఉన్నాను. ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని మా వంతు బాధ్యతగా ఇక్కడ ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. గత 3 రోజుల నుంచి పశ్చిమ గోదావరి జిల్లా మన్యం ప్రాంతంలో ఉండేటువంటి అమ్మవారి గుబ్బల మంగమ్మ గుడికి జాతర రోజుల నుంచి భారీగా జరుగుతుంది. ఇక్కడ అశేష జనవాహిని వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారి కోరికలు తీర్చుకుంటున్నారు. అలాగే కొరసవారిగూడెనికి కమిటీకి సంబంధించి, అభివృద్ధి కమిటీకి సంబంధించి కమిటీ మెంబర్స్ అందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ జాతరని అంగరంగ వైభవంగా చేస్తున్నారు. తప్పకుండా అనేక రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతానికి అమ్మవారిని దర్శించుకోవడానికి అనేక మంది రావడం జరుగుతుంది. తప్పకుండా ప్రభుత్వం తరఫున ఇది ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి మేము మా వంతుగా మేము సహాయ సహకారాలు అందిస్తాం. అలాగే రానున్న రోజుల్లో ఈ గుబ్బల మంగమ్మ తల్లిని మరింత అభివృద్ధి పెంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం తరఫున మాట్లాడి వెంటనే మినిస్టర్ గారు అయినటువంటి దుర్గేష్ గారి సహాయ సహకారాలతో దీన్ని డెవలప్మెంట్ చేయడానికి మా వంతుకు మేము కృషి చేస్తాం. అలాగే ముందుగా ఈరోజు 3 రోజులు బట్టి ఈ గుబ్బల మంగమ్మ జాతరని అంగరంగ వైభవంగా జరిపిస్తున్నటువంటి కమిటీ సభ్యులకి, అలాగే దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కొరసవారిగూడెం గ్రామ ప్రజలకి, అలాగే దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులకి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో ఈ గుడిని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకువెళ్లి, అలాగే ఇంకా ఈ జాతరని ప్రభుత్వం తరఫున ఇంకా మంచిగా, ఇంకా ఎక్కువ సందడితో చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ సెలవు. బొట్టాయిగూడెం మండలం కొరసవారిగూడెం అడవి ప్రాంతంలో వెంచేసి ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు అంబరాన్నంటాయి. పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. జాతర పురస్కరించుకుని అమ్మవారి పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. గిరిజన నృత్యాలతో ఆహ్వానం పలికారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు చేశారు. శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జాతర మహోత్సవానికి రావడమైంది. ప్రతి ఏడాది కూడా శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి మరి జాతర మహోత్సవాన్ని ఎంతో ఘనంగా మరి గిరిజనుల ఆరాధ దైవం మరి శ్రీ మంగమ్మ తల్లిని ఎంతో మంది భక్తులు
మరి ఆరాధిస్తుంటారు. అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఎంతో మందికి భక్తులకి మరి కోరికలు కూడా నెరవేర్చే తల్లి సత్యమైంది. గిరిజనులకి ఆరాధన దైవం లాంటిది. గిరిజనుల యొక్క ఆదివాసుల యొక్క ఆచార సంస్కృతి సాంప్రదాయాలతో మరి ఈ జాతర మహోత్సవాన్ని మరి జరుపుకుంటున్నారు. పదవులనేవి అలంకార ప్రాయం కాకూడదని, పదవులకు సార్థకత చేసే దిశగా పయనించినప్పుడే సమాజంలో విలువ ఉంటుందని ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ అన్నారు. జంగారెడ్డిగూడెంలో జియో హాత్వే సిటీ కేబుల్ కార్యాలయం నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా రోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ కార్యవర్గాన్ని ఆదివారం ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ శాలువా కండువాలతో సత్కరించారు. అవార్డులు పదవులకు వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని ఆయన సూచించారు. మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలని అన్నారు. మహిళా సార్థికతకు ప్రతి మహిళ అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. వంటిల్లికే పరిమితం కాకుండా సమాజంలో మహిళలు సైతం ముఖ్య భూమిక పోషించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సేవ చేయడం అనేది భగవంతుడిచ్చిన అదృష్టంగా తాము భావిస్తున్నామని రోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ అధ్యక్షురాలు నాగసూరి మాధురి అన్నారు. దాతల సహకారంతో పలు సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు మాధురి తెలిపారు. అదేవిధంగా సీనియర్ సిటీ న్యూస్ రీడర్ గా 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న సాయిని సైతం ఆయన సన్మానించారు. సీనియర్ న్యూస్ రీడర్ గా తనను గుర్తించి సత్కరించిన చిన్ని రామసత్యనారాయణకు సాయి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి పద్మజ్యోతి, కోశాధికారి ఆదిలక్ష్మి, చిన్ని సాయి కుమార్ పాల్గొన్నారు. నమస్కారం. మరి మొన్న రోటరీ క్లబ్ లో ఇన్నర్ వీల్ క్లబ్ పెడతాం జరిగింది. మరి వీరు ఇన్నర్ వీల్ క్లబ్ కి ప్రెసిడెంట్ గా నాగసూరి మాధవి గారు, సెక్రటరీగా పద్మజ్యోతి గారు, కోశాధికారిగా ఆదిలక్ష్మి గారు ఉండడం, ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారికి నా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. మరి వారు ఇప్పటి వరకు జంగారెడ్డిగూడెంలో ఇన్నర్ వీల్ క్లబ్ అనేది లేదు, మొన్న ఏర్పాటు చేశారు. కాబట్టి వీరు ముగ్గురు వారి టీము అందరూ కలిసి చక్కని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ జంగారెడ్డిగూడెంలో మొట్టమొదటి ఇన్నర్ వీల్ క్లబ్గా మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరుచున్నాను. మరి వారికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని మీకు మనవి చేస్తున్నాను. మరి వారి కార్యక్రమాలు చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుండి, అలాగే రోటరీ క్లబ్ కూడా ముందుండి వారిని కొత్త కాబట్టి ముందుకు నడిపించాలని చెప్పి నేను మనవి చేయడం జరుగుతుంది. వారికి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం సూర్య ఫంక్షన్ హాల్ నందు శ్రీ మధ్యాంజనేయ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ 3వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. 4వ వార్షికోత్సవంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా లక్కీ డ్రా తీశారు. ఖాతాదారులను ఆహ్వానించి వారి సమక్షంలోని లక్కీ డ్రాకు ప్రాధాన్యత ఇచ్చారు. పట్టణంలోని ప్రముఖులచే, ఖాతాదారులచే, డిపాజిట్ దారులచే లక్కీ డ్రా తీయించారు. లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేస్తారు. శ్రీ మధ్యాంజనేయ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ వార్షికోత్సవం చేసుకుంటున్న సందర్భంగా విచ్చేసిన అతిథుల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. సంస్థ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు 40 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు తెలిపారు. డిపాజిట్స్ పై 6 సంవత్సరాల్లో రెట్టింపు నగదు ఇస్తున్నట్లు ఆడిటర్ బండారు సత్యనారాయణ, దాకరపు కృష్ణ తెలిపారు. నమ్మకమే పునాదిగా తమ సంస్థను ముందుకు తీసుకువెళ్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు నరసింహారావు తెలియజేశారు. ఆధ్యాత్మికవేత్త కనపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కోస్టల్ బ్యాంక్ మేనేజర్ తో పాటు జవాజీ ఉమా వెంకటేశ్లు జ్ఞాపికలతో దాకరపు కృష్ణను సత్కరించారు. అదేవిధంగా ఖాతాదారులను, కార్యాలయ సిబ్బందిని, సేవలను గుర్తిస్తూ వారిని సైతం సన్మానించారు. సొసైటీలో పెట్టిన పెట్టుబడులు, డిపాజిట్స్ నే చిన్న వ్యాపారులకు పెట్టుబడులు పెట్టి సంస్థ పెట్టిన నగదుకు పూర్తి స్థాయిలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. తమ సంస్థలో పెట్టిన పెట్టుబడి సొంత అవసరాలకు తీసుకోవడం లేదని, ఖాతాదారులకు ఇచ్చే విధంగా రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్ని శ్రీనివాసరావు, దూబగుంట్ల బాపిరాజు, ప్రగల్లపాటి కాశీ తదితర వక్తలు ప్రసంగించారు. వచ్చే దేవి నవరాత్రులు సందర్భంగా శ్రీ వాసవి వారి పులిగడికి వచ్చి ఆయన మన ఇందులో వన్ ఆఫ్ ద డైరెక్టర్ అయిన దూబగుంట్ల బాపిరాజు గారు ఆయన తీసుకోవడం జరిగిందండి. ఒక గోల్డ్ బిస్కెట్ మీరు ఈ రోజున మార్కెట్లో ఏ రేట్ ఉంటే ఆ రేట్కి మీ పేరు ఫిక్స్ చేసి అది లాక్లో పెట్టా ఉన్నది. ఆ రోజున చెప్పినప్పుడు 6,20,000 ఎంతోనండి, అప్రాక్సిమేట్గా నాకు జ్ఞాపకం లేదు, 6,20,000 అండి. ఈ రోజు అప్రాక్సిమేట్గా 9 లక్షలు అయిందండి. మరి నిజంగా ఆ రోజున మన దగ్గర రూపాయి లేకపోయినా సరే ఆ బ్యాంకు నా సదుపాయం కల్పించారండి. అది ఆ రోజున కన్ఫర్మ్ చేసుకుంటే ఆ 6,30,000 వాళ్ళ గోల్డ్ బిస్కెట్ కొట్టి వాళ్ళ లాక్లో పెట్టడం జరిగిందండి. అసలు ఈ మధ్యాంజనేయ హనుమంతుడికి బ్యాంకింగ్ కి సంబంధం ఏంటి? ఏ స్ఫూర్తి తీసుకుని మనం ఆయన పేరు పెట్టుకున్నాం అంటే ఒక చిన్న కథ.
రాముడు యుద్ధం పూర్తి చేసుకుని సీతాదేవిని తీసుకొచ్చి వచ్చేసిన తర్వాత అయోధ్యలో రాముడి దగ్గర ఉన్నటువంటి మంత్రులు దాసులు రాముడికి చిన్న కంప్లైంట్ ఇచ్చారు హనుమంతుడి మీద. మన స్కూల్లో కంప్లైంట్, స్వామి ఈ హనుమంతుడు తిండి ఎక్కువ తినేస్తున్నాడు, మన రాజ్యంలో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా చాలా వరకు ఈ హనుమంతుడే తినేస్తున్నాడు, ఆయన్ని కొంచెం తిండి తగ్గించుకోమని మీరు చెప్పాలని చెప్పారు రాముడికి. సరే, రాముడు చిరునవ్వు నవ్వి సరే అయితే హనుమంతుడికి పంపించేటటువంటి ధాన్యంలో కొంత తగ్గించడం. ఈ మంత్రులు ఇమీడియట్గా హనుమంతుడికి ఇచ్చేటటువంటి ధాన్యాన్ని కొంత తగ్గించి ఇచ్చారు. సరే, హనుమంతుడు కూడా సరే అన్నాడు. ఒక నెల తర్వాత హనుమంతుడికి తగ్గించడం వల్ల రాజ్యంలో ధాన్యం తగల. అంటే ప్రతి నెల మన రిపోర్టుల ప్రకారం, ఆడిట్ రిపోర్ట్ లాగా ప్రతి నెల ఎంత ధాన్యం అయితే రాజ్యంలో కన్జ్యూమ్ అవుతుందో హనుమంతుడిని తగ్గించినా కూడా అంతే ధాన్యం అక్కడ ఖర్చు అవుతుంది. అప్పుడు అనుకున్నాడు రాముడు, అంటే రాముడికి ముందే తెలుసు హనుమంతుడు ఏది కూడా అవసరానికి మించి వినియోగించడం, దాన్నే మనం పొదుపడడం. ఆయనకి ఎంత మేర కావాలో అంతే తీసుకుంటాడు. అలాగే శక్తిని కూడా, అంటే డబ్బుని, ఆయన శక్తిని ఎప్పుడు వాడాలో, ఎక్కడ ఉపయోగించాలో అక్కడ మాత్రమే ఉపయోగిస్తాం. అంటే డబ్బును కూడా ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే మనం ఉపయోగించాలి, ఖర్చు పెట్టాలి. ఆయన చూస్తూ ఉంటాం మనం, అవసరాన్ని బట్టి చిన్నవాడు అవుతాడు, అవసరాన్ని బట్టి ఆకాశం అంతా ఎత్తుకెదుగుతాడు. కానీ మనం లఘురూపం అంటాం. లఘురూపం అంటే చిన్నగా అయిపోతాడు. లంకలో సీతాదేవిని చూడడానికి వెళ్ళినప్పుడు లఘురూపం ధరిస్తాడు, చాలా చిన్నగా అయిపోతాడు, ఎవరికి కనపడకూడదు కాబట్టి. అలాగే సముద్రాన్ని దాటాలి అన్నప్పుడు విరాట్ రూపం ధరిస్తాడు, అంటే ఆకాశం అంతా ఎదిగి ఒక్క గెంతుతో సముద్రాన్ని దాటాడు. సో ఆయన స్ఫూర్తితో డిపాజిట్లు తీసుకునేటప్పుడు కూడా చాలా వినయంగా, వినమ్రంగా, భక్తిగా, విశ్వాసంగా ఉంటాం. రికవరీ చేసేటప్పుడు హనుమంతుడిలాగా చాలా ధైర్యంగా, కొంతమంది నవ్వుతారు, అంటే అనుభవం ఏంటంటే మనకి రికవరీలో తెలుసు కదా మన రికవరీ టీం గురించి. చూడడానికి ఏంటంటే ఈ రోజు ఏదో నీట్గా టక్ చేసుకుని ఐడి కార్డులు చేసుకున్నారు, కానీ మామూలుగా అయితే చాలా రికవరీ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అలా ఉన్నారు కాబట్టి ఈ రోజున మీరందరూ పెట్టినటువంటి డిపాజిట్లు సురక్షంగా ఉంటాయి. ఆ విధంగా ఆంజనేయ స్వామి గురించి మనం బ్యాంకింగ్ రంగానికి కూడా అనుమతించుకుని జంగారెడ్డి తృతీయ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి ఈ బాధ్యతలు మనకి మండా సత్యనారాయణ గారికి, అలాగే కృష్ణ గారికి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ బ్యాంక్ పెట్టిన 3 సంవత్సరాల చక్కగా ఎంతో అత్యున్నతంగా మీరందరూ కూడా మనం చేసినటువంటి ఈ డిపాజిట్లు అవ్వబట్టి మనం కట్టినటువంటి డబ్బులన్నింటినీ కూడా వారు ఎలా పెంచాలి, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనే సంకల్పంతో ప్రతి మానవుడు కూడా చక్కగా వారందరూ కూడా మీటింగ్ తీసుకొని ప్రతి ఒక్కరికి ఎలా ఇవ్వాలి, దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలనే సంకల్పంతో ఈ బ్యాంక్ ముందుకు తీసుకెళ్తూ మనకి అన్ని రకాలుగా మనం కట్టినటువంటి ఈ డబ్బుకి సెక్యూరిటీ ఎలా ఇవ్వాలనేది మనం కూడా చెప్పడం జరిగింది. సత్యనారాయణ గారికి కూడా చక్కగా చెప్పడం జరిగింది. ఎవరైనా మీకు డౌట్ ఉన్నట్లయితే డైరెక్ట్గా వచ్చి అడగండి, ఇండైరెక్ట్గా మాట్లాడగండి. జంగారెడ్డిగూడెంలోని రామచంద్రాపురంలో వెంచేసి ఉన్న సీతారామచంద్ర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం అంబరానంటింది. పలువురు భక్తులు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా దేవతా విగ్రహాల ప్రతిష్టాపన నిర్వహించారు. గోపూజ చేశారు. ధ్వజస్తంభానికి అభిషేకాలు చేశారు. ఉభయదారులతో ప్రతిష్టోత్సవ పూజలు చేయించారు. 2వ రోజు నిర్వహించిన సూర్య నమస్కారాలు ఆకట్టుకున్నాయి. భారీ స్థాయిలో భక్తులు విచ్చేశారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. శ్రీరామ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. మరోపక్క లలిత విష్ణు సహస్ర పారాయణ ఆలపించారు. గణపతి పూజ, పుణ్యహావచనం, అంగహోమాలు, కలన్యాసం, నవరత్న వ్యాసం, పీఠర్జనలు, సయ్యాదివాస ఉద్వాసన, యంత్రస్థాపన, విగ్రహ శిఖర ధ్వజ ప్రతిష్టలు, మహాప్రోక్షణ, పూర్ణాహుతి, గో సువాసిని, బాల దంపతి దర్శనం,
ప్రాణ ప్రతిష్ఠ, సర్వాంగ కల్పం, అవబృధం వంటి పూజలు నేత్రపూర్వంగా నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో రామచంద్రపురం నందు నిర్వహించే సీతారామచంద్ర స్వామి ప్రతిష్ఠ మహోత్సవాలు, పూజాది కార్యక్రమాలు వైభవోపేతంగా జరిపారు. పండగ వాతావరణంలో ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించారు. ఎవరికి వారు క్రమశిక్షణతో పూజల్లో పాల్గొన్నారు. 3 రోజుల పాటు నిర్వహించిన సీతారామచంద్ర స్వామి ఆలయ పునః ప్రతిష్ఠ మహోత్సవాలకు విశేష స్పందన లభించింది. దాతలు సైతం బూరె విరాళాలు సమర్పించారు. పండిత పురోహితుల వేద మంత్రోచ్చరణల మధ్య ప్రతిష్ఠ మహోత్సవం జరిపారు. వాస్తు విద్వాన్ పండిట్ చావా రమేష్ బాబు, బ్రహ్మశ్రీ గరిమెల ప్రభాకర్ శాస్త్రి, వేదమూర్తులైన తంగిరాల సూర్యనారాయణ శర్మలచే పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు పరిమి ధర్మరాజు, పరిమి సత్తిపండు, కొండ్రెడ్డి కృష్ణ కిషోర్, అధ్యక్షులు మోతుకూరి నారాయణరావు, ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి రాంబాబు, వరికుటి ధర్మారావు, కార్యదర్శి కోరా రఘురాం, సంయుక్త కార్యదర్శి పాకనాటి అంజుబాబు, సలహాదారు అల్లూరి శ్రీనివాస్, కోశాధికారి కొప్పారపు డిఎస్వీఆర్ సురేష్, సమన్వయకర్త పువ్వాడ విజయ రవీంద్రబాబు, కార్యవర్గ సభ్యురాలు సీతా మహాలక్ష్మి, మానికల బ్రహ్మానందరావు, తలారి సత్యనారాయణ, బొడంపర్తి సత్యనారాయణ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో రామచంద్రపురంలో నిర్వహించిన సీతారామచంద్ర స్వామి ఆలయ పునః ప్రతిష్ఠ మహోత్సవానికి తపన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాలువాతో ఆయనను సత్కరించారు. ప్రతిష్ఠ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులు గారపాటి సీతారామ చౌదరితో చరవాణిలో ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా హైందవ సంస్కృతికి, సనాతన ధర్మానికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఆలయాల నిర్మాణం, వాటి పోషణలపై ఆలయ కమిటీలు దృష్టి పెట్టాలని అన్నారు. హిందువుల ఉన్నతికి తనదైన శైలిలో పనిచేస్తానని తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయడమే తన కర్తవ్యం అని అన్నారు. భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. విశాలమైన ఖాళీ మైదానంలో అన్నదానం ఏర్పాటు చేయడంతో భక్తులు ప్రశాంతంగా అన్నప్రసాదాన్ని స్వీకరించారు. మన హైందవ సాంప్రదాయంలో మనం అందరం కలిసి నిర్మించుకున్న మన గుళ్ళని మనం నిర్వహించుకునే అవకాశం మాత్రం ఇంకా రాలేదు. మిగిలిన వారిలాగా మనకి కూడా, అంటే హిందువులకి కూడా మన దేవాలయాల్ని మనమే నిర్వహించుకునేటట్లుగా రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతోంది. దానిలో భాగంగా మనం కూడా సాటి తోటి హిందువుకి కష్టం వచ్చినప్పుడు మనం కూడా మేము ఉన్నాము అనే భావనని, నైతికంగా మద్దతుని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒక చిన్న మనం కూడా చేసుకుంటున్నాము. రామాలయం గుడి కట్టించాము. అమ్మవారికి, గంగారామ అమ్మవారికి కూడా కట్టించాము. ఇంకొక చిన్న కృష్ణుడు, ఇదే కాంప్లెక్స్ లో కృష్ణుడికి కూడా ఒక 50 గజాల స్థలం ఉంది. యాదవులందరూ కూడా ఒక కమిటీగా ఫామ్ చేస్తున్నారు, రిజిస్టర్ అయ్యారు. దాన్ని కూడా రీసెంట్ గా మమ్మల్ని చూసి దాన్ని కూడా మేము నెక్స్ట్ కృష్ణాష్టమి లోపు అది ఇదే విధంగా దాన్ని కూడా ఈ విధంగా డెవలప్ చేస్తున్నాము. దానికి కూడా మీ వంతు సహాయ సహకారం అందించాలని అందరు సభాముఖంగా కోరుతున్నాము. జంగారెడ్డిగూడెంలో రామచంద్రపురం సీతారామచంద్ర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో డిఎస్పీ రవిచంద్ర పాల్గొన్నారు. కుంభాన నివేదన తరువాత సీతారామచంద్ర స్వామిని ఆయన దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. జంగారెడ్డిగూడెంలో జియో హాత్వే సిటీ కేబుల్ కార్యాలయం నందు హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన లఘు చిత్రాల ప్రదర్శనలో భాగంగా ఉత్తమ ప్రశంసా పత్రం అందుకున్న జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన లఘు చిత్ర దర్శకుడు లొట్ల నవీన్ ను సన్మానించారు. ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ శాలువా, కండువా వేసి సత్కరించారు. ఈ సందర్భంగా నవీన్ గురించి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 300 పైచిలుకు లఘు చిత్రాలు పోటీ పడ్డాయని, జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన నవీన్ చిత్రీకరించిన లఘు చిత్రం ఉత్తమ ప్రశంసను అందుకోవడం హర్షించదగ్గ విషయమని చిన్ని రామసత్యనారాయణ అన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, చెత్త కుప్పలపై పసికిందులను వదిలేస్తున్న దృశ్యాలు తదితర అంశాలపై నవీన్ కుమార్ చిత్రాన్ని చిత్రీకరించడం, ఉత్తమ ప్రశంస అవార్డు అందుకోవడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షురాలు నాగసూరి మాధురి, కార్యదర్శి పద్మజ్యోతి, కోశాధికారి ఆదిలక్ష్మి, చిన్ని సాయి కుమార్లు పాల్గొన్నారు. ప్రత్యేకమైన జ్యూరీ అవార్డు అది. మరి 303 పిక్చర్స్ లో మన జంగారెడ్డిగూడెనికి సంబంధించి నవీన్ గారు రూపొందించిన ఆ పిక్చర్ కి ప్రశంసాపూర్వక లెటర్ అవార్డు రావడం చాలా గర్వకారణం. వారు తీసిన పిక్చర్ ఏదైనా గృహహింస గురించి, ఆడవారి మీద జరిగే అత్యాచారాల గురించి, ఇంకా అనేక రకమైన కారణాలు. సబ్జెక్ట్ మంచిది ఎన్నుకున్నారు. ఆయనే రచన, ఆయనే దర్శకత్వం, ఆయనే డైరెక్టరు, నిర్మాత ఆయనే. అన్నీ చూసుకుంటూ మరి మంచి షార్ట్ ఫిల్మ్ తీశారు కాబట్టి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఇటువంటి వ్యక్తులు ఇంకా చాలా రకాలైన అన్యాయాలు జరుగుతున్నాయి ఆడవారి మీద. ఇంకా మంచి సబ్జెక్టు ఒకటి తీసుకుని ఈ షార్ట్ ఫిల్మ్స్లో
ముందుకెళ్ళాలని, మంచి అవార్డులు కూడా పొందాలని, మంచి పేరు ప్రతిష్టలు వాళ్ళ నాన్నగారికి వారికి తీసుకురావాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ రోజున జరిగే అన్యాయాల గురించి ఎక్కువగా ఆడవారి మీదే ఈ హింస కేసులు ఎక్కువ అవుతున్నాయి. బయటికి వెళ్ళిన ఆడవారు ఇంటికి వస్తారో కూడా తెలియని పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. అంతా దుర్మార్గంగా తయారైపోయారు కొందరు వ్యక్తులు. అవయవాలు అమ్ముకోవటం, వీళ్ళని ఎత్తుకుపోవటం ఎక్కువగా జరుగుతుంది. ఇలాంటి పిక్చర్స్ చూసైనా కొంతలో కొంతమంది అయినా మార్పు వస్తుందని నేను ఆశిస్తున్నాను. మరి వారికి, కృష్ణబాబు గారికి అందరూ కూడా నా హృదయపూర్వ నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జంగారెడ్డిగూడెంలో బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నెలవారీ సమావేశంలో భాగంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ నిర్వహించిన లఘు చిత్ర ప్రదర్శనలో స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కించుకున్న లట్ల నవీన్ ను సత్కరించారు. ఆ సంఘం అధ్యక్షులు కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీ జానపద కళాకారులుగా ఎంపికైన ఇలా కృష్ణబాబును సైతం సత్కరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు కర్పూరం బాలకృష్ణ, కోరా నాగేశ్వరరావులు పాల్గొన్నారు. అదేవిధంగా కిడ్స్ పూర్వ విద్యార్థి కావడంతో ఆ స్కూల్ యాజమాన్యం కోరా నాగేశ్వరరావు, కోరా రేవతి రాణిలు సన్మానించారు. 4వ తరగతి నుంచి కళా ప్రదర్శనలు చేసి బంగారు పతకం సాధించిన నవీన్ ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూచి త్రినాథరావు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో పివి రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, సత్యనారాయణ, రంగుబాబు, చౌదరి, కోటేశ్వరరావు, కుమార్ రాజు పాల్గొన్నారు. నేను తీసినటువంటి స్పెషల్ జ్యూరీ అవార్డు రావడం అనేది జరిగింది. 26వ తారీఖున జరుగుతుంది. ఢిల్లీలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారి ఆఫీస్లో జరుగుతుంది. మీటింగ్ సెరమనీ జరుగుతుంది. నేను వెళ్ళి అవార్డును అందుకోవడానికి 26 జరుగుతుంది. ఈ చిత్రం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవ విలువలు, మానవతా విలువలు చనిపోతున్నటువంటి ఈ రోజుల్లో మనిషిలా బ్రతకాలి. అంటే జంతువులు వీటికి అనేవి ఎమోషన్స్ ఉండవు, మనిషికి మాత్రమే ఉంటాయి. ఈ బంధాలైనా బంధుత్వాలైనా ఆ బంధుత్వాన్ని ఒక తండ్రి ఒక తన మగవాడు పుట్టలేదని, మగపిల్లవాడు పుట్టలేదని చెత్తకుప్పలు వాడేస్తాడు. దాన్ని ఒక జర్నలిస్ట్ ఏ విధంగా ఛేదించి ఆ పిల్లవాడిని, ఆ పాపలు పాడేటగా కారణాలు ఏంటి అని వెతికి గృహింసకి గురవుతున్నటువంటి ఆమె ఏ విధంగా కాపాడింది అనేది ఇంకా అనేక మనం ఇష్టం వచ్చింది ఎంచుకోవచ్చు. ఒక్కైనా సబ్జెక్ట్ కాదు, నేను ఇది ఎంచుకున్నాను. ఏదైనా ఎంచుకోవచ్చు, ఏదైనా ఒక డాక్యుమెంటరీ ఏమైనా ఉంటే ఏదైనా సరే ఏదైనా చేసుకోవచ్చు. సో నేను తీసిన దానికి నిజంగా నాకు ఇలా అవార్డు రావడం అనేది, మీ అందరి ముందు నాకు ఇలాగ సన్మానం జరగడం అనేది మరింత సంతోషంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. గంట ముందే పరీక్షా కేంద్రానికి విద్యార్థులు హాజరయ్యారు. జంగారెడ్డిగూడెంలో చైతన్య స్కూల్ నందు ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రం వద్ద 10వ తరగతి పరీక్ష రాసేందుకు వెళ్తున్న ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థి లక్ష్మీ సాయి అరవింద్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. సాయిదుర్గం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రోడ్ లో తనను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయారని అరవింద్ తెలియజేశాడు. చేతిపై, నడుంపై పడిన గాయాలతో పరీక్షా కేంద్రానికి వచ్చాడు. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్, నర్సులు సేవలు అందజేశారు. కుంటుకుంటూ పరీక్షా కేంద్రానికి రావడంతో వెంటనే వైద్య సేవలు అందజేస్తారు. అక్కడే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ తెచ్చుకున్న సబ్జా గింజల నిమ్మరసాన్ని అందజేస్తారు. జంగారెడ్డిగూడెంలో త్రివేణి ప్రసాద్ విద్యా సంస్థల నందు ప్రతిభ స్కూల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థి కాలుకు శస్త్రచికిత్స చేశారు. పై అంతస్తులో పరీక్ష గది రావడంతో అతనిని పరీక్ష కేంద్రానికి తోటి విద్యార్థుల సహాయంతో తీసుకువచ్చారు. ప్రతిభ స్కూల్ యాజమాన్యం కాసర సరోజిని, డైరెక్టర్ సుభాష్ రెడ్డిలు సైతం సహకరించారు. పరీక్ష కేంద్రానికి హాజరైన ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆధునికత కలిగిన వాచ్లను సైతం అనుమతించలేదు. ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థులు క్రమశిక్షణతో వెళ్లారు. ఎటువంటి అసౌకర్యానికి కలగకుండా త్రివేణి ప్రసాద్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏపీఎస్ఆర్టీసీ సైతం 10వ తరగతి విద్యార్థుల సౌకర్యార్థం ఉచితంగా బస్సు సర్వీసులను ఏర్పాటు చేయడంతో ముందుగానే పరీక్షా కేంద్రాలకు గ్రామాలకు చెందిన విద్యార్థులు చేరుకున్నారు. జంగారెడ్డిగూడెం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నందు 10వ తరగతి పరీక్షల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వైద్య సౌకర్యం ఉండేలా ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు లోవకుమారి ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేపట్టారు. పలు చోట్ల పరీక్షా కేంద్రాలను తహసీల్దార్ శివజోజి పర్యవేక్షించారు. పరీక్ష గదులను పరిశీలించారు. సౌకర్యాలను పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులందరూ పరీక్షలు రాయాలని ఆయన కోరారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. సేవ్ ద నేచర్, సేవ్ ద ఎర్త్. ఏపీ ఎకోసర్వ్ జంగారెడ్డిగూడెం. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా?
అయితే పర్యావరణానికి, పశువులకు, మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ కవర్లను కేవలం 180 రోజుల్లో సహజంగా భూమిలో కలిసిపోయే విధంగా తయారు చేయుచున్నది. ఈ బయోడిగ్రేడబుల్ కవర్లు వాడటం వల్ల భావితరాలకు చక్కటి పర్యావరణాన్ని అందించిన వారమవుతాం. ఏపీ ఎకోసర్వ్ సంస్థ అతి తక్కువ పెట్టుబడులతో వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీలర్షిప్స్ అందజేస్తున్నాం. మా వద్ద అన్ని సైజుల్లో కస్టమర్లకు కావలసిన విధంగా తయారు చేయబడును. క్యారీ బ్యాగ్స్, నర్సరీ బ్యాగ్స్, టెక్స్టైల్ బ్యాగ్స్, గార్బేజ్ బ్యాగ్స్, బయోహజార్డ్ బ్యాగ్స్, బటర్ పేపర్స్ వంటివి ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడును. ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కవర్లను వాడదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వ్యాపారం ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు. ఏపీ ఎకోసర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్స్ 7660079800 అండ్ 9440389800. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటియన్స్ గా, ఎన్ఐఐటియన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. కామవరపుకోటలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు భారీగా పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. మైదానంలో చెట్ల చాటున సేద తీరారు. ఉదయాన్నే ఎండలోనే మరికొంతమంది విద్యార్థులు నిలబడి ఉన్నారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కామవరపుకోటలో నిర్వహించిన 10వ తరగతి పరీక్షలకు విభిన్న ప్రతిభావంతురాలు హాజరైంది. ఆమె తండ్రి స్వయంగా భుజాలపై ఎత్తుకుని పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చారు. ఆమె పరీక్ష రాసేందుకు సహాయకురాలను ఏర్పాటు చేసినట్లు ఇన్విజిలేటర్ తెలిపారు. ఈ దృశ్యాలు పలువురిని కంటతడి పెట్టించాయి. జంగారెడ్డిగూడెంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవాలు అంబరాన్నంటాయి. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. విద్యార్థుల తల్లిదండ్రులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది వేగవరంలో సొంత స్థలంలోని స్కూల్ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుందని అన్నారు. విద్యార్థికి కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. విశాలమైన మైదానం, క్రీడా మైదానం, స్కేటింగ్, స్విమ్మింగ్ పూల్, పార్కింగ్, గ్రీనరీతో ఏసీ సౌకర్యంతో పాటు క్యాంటీన్ సైతం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. విద్యతో పాటు సాంఘిక అంశాలపై పోటీ పరీక్షల్లో విజయం సాధించే విధంగా నిష్ణాతులైన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యను బోధించనున్నట్లు తెలిపారు. ఇంటర్నేషనల్ స్కూల్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. तेरी मंगे कंगना मैं बढ़ाना मैनू दसता सही जान मंगला मैं ते तू जान वारदा पे निकलूगी नी तू हंसता सही तेरे विच नशा पहले तोड़दा कुड़े सोनिए शराब दा नाम लगदा साडे तो चढ़ाई तेरी बात हो Today we celebrated the third annual day of Delhi Public School in Jangareddygoodam.
It was a great event. Fascinating shows were there with the students, and the chief guest was Shri KPS Kishore Garu, SP of Elur district, and our chairman sir Shri Madhipati Chaitanya Garu was presiding over the event, and the parents as well as the students were really very the parents as well as the students actively participated in all the programs, and we are really grateful for their cooperation. And the chief guest's message, Kishore Garu's message, was really awesome. It had a very valuable message saying that every student has a hidden talent and we need to sharpen it and we need to bring out that talent. And at the same time, we should be grateful to our chairman sir, Sri Chaitanya Garu, who is going to establish his own campus in an area of 7 acres with all the benefits of international standards. It is going to be established in Vegavaram and in the lush green area where there is no sort of pollution, neither air pollution nor sound pollution. So, and I think it's a great opportunity for the local people as well as the people who are near around that such a premier school has been established in Jangaredgudem. Thank each and everyone for making this program a complete success. The Delhi Public School, which is located in Jangaredgudem, has international ambience like skating, then grounds for football and also for basketball and volleyball, and swimming of course is the main attraction, and the classrooms are very spacious and free from any sort of pollution, and the teachers are from different states with well experienced in each and every subject. So really there's an all-round development for the children who are studying here, and we believe in holistic education. జంగారెడ్డిగూడెంలో లోకేష్ నగర్ కు చెందిన కుర్రెల నాగరత్నం గత 5 సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్లు ఏలూరు ఆశ్రమ్ హాస్పిటల్లో, గుంటూరు ఎన్ఐ హాస్పిటల్లో వైద్య సేవలు పొందుతుండగా నెలకు 10,000 రూపాయలు ఖర్చు అవుతుందని కుటుంబ సభ్యులు తెలియజేయడంతో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నగదు అందజేశారు. జంగారెడ్డిగూడెం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ 5,000 రూపాయలు, అల్లూరి రామకృష్ణ 1000 రూపాయలు, మానవతమూర్తి 500 రూపాయలు, పల్లి వెంకటరెడ్డి 500 రూపాయలు, మొత్తం 7,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవత మండల అధ్యక్షులు అన్నల రమణమూర్తి, ఉపాధ్యక్షులు అల్లూరి రామకృష్ణ, మండల సెక్రటరీ గద్దె సత్యనారాయణ, జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, మానవత డైరెక్టర్ దలి పెదవీర్రాజు రెడ్డి, మానవత సహాయ కార్యదర్శి పల్లి వెంకటరెడ్డి, మానవత కార్యవర్గ సభ్యులు రామకృష్ణ, భరద్వాజ్ పాల్గొన్నారు. ఈ లోకేష్ నగర్లో ఉన్న కుర్రెల రమణబాబు గారికి సాయం చేయడం కోసం మానవత టీము వచ్చి సాయం అందించడం జరిగింది. అదేవిధంగా వివిధ స్వచ్ఛ సంస్థలు దాతలు ఎవరైనా ఉంటే ఇది అనుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నాకు చాలా కాలం అనారోగ్యంతో 4-3 సంవత్సరాల నుంచి చాలా బాధపడుతున్నారు. ఈ విషయం చాలామంది చెప్పాను, ఎవరో స్పందించలేదు. మానవతాకు దృష్టికి తీసుకొచ్చాను. మానవతామూర్తి గారు, సత్యనారాయణ గారు వాళ్ళు రోజు సాయం చేద్దామన్నారు. ఏమీ లేదు, దాడిత పీడిత వర్గాలకు సాయం చేసి వాళ్ళు దేవుడి కొరకు భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రయ్యి మనం ఎంత ఉన్నా ₹1 కూడా పై పట్టుకెళ్ళేది లేదు. మనకు ఉన్నంతలోనే లేని వాళ్ళకి సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని భగవంతుడు అన్నాడు. మనం తిరుపతిలో కాశీలు వెళ్ళి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మనం చేయట్లేదు. మన పక్కన వాళ్ళకి లేని వాళ్ళకి సాయం చేసి వాళ్ళు ప్రజల మనలో పొందుతారని మానవత్వం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని దేవుడికి భగవంతుడికి కృపకు పాత్రవుతారని మానవతా సంస్థ తరఫున కుర్రెల నాగరత్నం గారికి కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆవిడకి మానవతా సంస్థ తరఫున 5,000, అల్లూరి రామకృష్ణ గారు ఉపాధ్యక్షుడు 1000 రూపాయలు, పల్లె వెంకటరెడ్డి గారు 500 రూపాయలు, మానవతామూర్తి గారు 500 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. జంగారెడ్డిగూడెంలో పరెడ్డిగూడెం అంగన్వాడీ కేంద్రం కోడ్ నంబర్ 137కు రోటరీ జంగారెడ్డిగూడెం పూర్వ అధ్యక్షులు, ప్రస్తుత రోటరీ వైద్య ఆరోగ్య విభాగ చైర్మన్ వెలివెల పెద్దిరాజు వ్యక్తిగత వితరణతో 6 కుర్చీలను రోటరీ క్లబ్ ద్వారా సోమవారం అందజేశారు. రోటరీ కార్యదర్శి బౌడిశెట్టి హనుమంత్ తిలక్ నిర్వహణలో అధ్యక్షులు ఉడా రామ్ గోపాల్ అధ్యక్షతన కార్యక్రమం చేపట్టారు. టీచర్ వరలక్ష్మి,
స్థానిక వైద్య ఆరోగ్య సిబ్బంది సమక్షంలో అందజేశారు. వెలివెల పెద్దిరాజు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ఇచ్చే పౌష్టికాహారం లబ్ధిదారులైన గర్భిణులు బాలింతలు కూర్చుని అందుకునే సౌకర్యం కల్పించే క్రమంలో పరెడ్డిగూడెం అంగన్వాడీ కేంద్రానికి తమ వ్యక్తిగత వితరణతో కుర్చీలు అందజేసినట్లు తెలిపారు. దాతకు రోటరీ టీచర్కు వరలక్ష్మికి ధన్యవాదాలు తెలిపారు. దాతకు రోటరీకి టీచర్ వరలక్ష్మికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దిరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆదివాసీ గిరిజనుడిపై దాడి చేసిన అటవీ శాఖ అధికారిపై కేసు నమోదు చేయాలని కోరుతూ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో సబ్ డివిజన్ ఫారెస్ట్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివాసీ నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొడియం శ్రీనివాసరావు, పోతిరెడ్డి, వాసు తదితరులు పాల్గొన్నారు. పలు గిరిజన సంఘాలు మద్దతు ఇచ్చాయి. ప్రభుత్వం ఇచ్చిన సొంత భూమిలో కలప తీసుకువెళ్తున్న యాకోబ్ పై అటవీ శాఖ కార్యాలయానికి తీసుకువచ్చి దాడి చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. తీవ్రమైన అనారోగ్యంతో జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో వారం రోజుల నుంచి చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. కనీసం పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. బొట్టాగూడెం పోలీసులు వెనువెంటనే కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కోరారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అన్నారు. నా పేరు కారం వాసు, ఆదివాసీ గిరిజన నాయకుడిని. ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల గురించి ఎవరికి తెలియదేం కాదు. ఇవాళ వాళ్ళు అడవి మీద ఆధారపడి జీవిస్తున్న క్రమంలో కొండపూర్లు కొట్టుకొని ఇస్తున్న దాంట్లో అదే కొండపూర్లు గుర్తించి వాళ్ళకి గవర్నమెంట్ పట్టాలు కూడా ఇవ్వటం జరిగింది. అలాంటి పట్టా భూమిని సాగు చేస్తున్నటువంటి క్రమంలో గుళ్ళపూడి గ్రామానికి చెందినటువంటి మడకం యాకోబ్ని రేంజరు డిఎఫ్ఓ మాట్లాడే 12 రమ్మని ఫారెస్ట్ ఆఫీస్కి అర్ధరాత్రి 12 గంటలకు పిలిచి ఒక గదిలో బంధించేసి ఒక చిత్రహింసలు పెట్టి ఏ రకంగా చిత్రహింసలు పెట్టారండి, ఏ రకం కొట్టారండి, ఎందుకు కొట్టాల్సిన అవసరం ఏంటి, ఏ నేరం చేశాడు, ఎందుకు ఆయన ఈ రకంగా ఆయన జీవిస్తున్నటువంటి జీవన హక్కును కూడా హరించే విధంగా ఆయన గదిలో పెట్టేసి చెయ్యి విరగొట్టారు, ఇక్కడ పక్కటెమికలు విరగొట్టారు. ఇలా హాస్పిటల్కి వెళ్తే ఆయన పరిస్థితి చూస్తే చాలా దయహీనంగా ఉంది. ఇలా కొట్టి హాస్పిటల్కి వదిలేసినటువంటి అధికారులు ఈ రోజు వరకు కూడా వైద్యం చేయించలేదు. కొట్టే హక్కు ఎవరిచ్చారు? పట్టా ఇచ్చింది మీరే, ప్రభుత్వమే. అంటే అధికారులు కూడా కొట్టమని చెప్తున్నారా? ఎవరు చెప్తే కొట్టారు? ఎందుకు కొట్టారు? కొట్టాల్సిన నేరం ఏం చేశారు? ఒక్కవేళ ఆయన ఏదైనా ఉంటే కనుక అనేక రకాల చట్టాలు ఉన్నాయి, న్యాయబద్ధంగా ఏదైనా ఫైన్ కట్టించవచ్చు. అవన్నీ వదిలేసి ఒక ద్రోహిలాగా, ఇంకా గుండగా, ఒక రౌడీలాగా ప్రవర్తించేసి మనిషి ప్రాణాలు తీస్తారా? ఆయన చనిపోతే భార్య పిల్లల పరిస్థితి ఏంటి? ఇంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి వెంకట సుబ్బయ్య డిఎఫ్ని వెంటనే అరెస్ట్ చేయాలి, ఆయన మీద కేసు కట్టాలి, అలాగే సస్పెండ్ చేయాలి. రేంజర్ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి, కేసు కట్టాలి. ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ జంగారెడ్డిగూడెం దగ్గర ఆదివాసీ జేఏసీ ఆదివాసీ ప్రజా సంఘాలు ధర్నా చేస్తున్నాం. గుళ్ళపూడి వాస్తవ్యుడు మడకం యాకోబును సబ్ డిఎఫ్ఓ వెంకట సుబ్బయ్య విచారణ పేరుతో పిలిచి అర్ధరాత్రి గదిలో బంధించి రాత్రంతా ఫారెస్ట్ అధికారులు కొడతా ఉన్నారు. ఉదయాన్నే సబ్ డిఎఫ్ఓ వెంకట సుబ్బయ్య వచ్చి బూట్ కాల్తో తన్ని చితకబాది కర్రలతో ప్రాణాపాయ స్థితికి ఆయన్ని తీసుకొచ్చారు. అతన్ని మెరుగైన వైద్యం కోసమని బొట్టాయిగూడెం హాస్పిటల్కి, ఆ తర్వాత జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్కి తీసుకొచ్చారు. వారం రోజుల నుంచి అతనికి వైద్యం జరుగుతుంది. వాళ్ళ భార్య నా భర్తని చిత్రహింసలు పెట్టారు, కొట్టారు అని చెప్పి బొట్టాయిగూడెం పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టింది. అతని మీద SC/ST కేసు ఫైల్ చేయాలి. ఎందుకంటే సబ్ డిఎఫ్ఓ అతన్ని ప్రాణాపాయ స్థితికి వచ్చేలా కొట్టారు. వాళ్ళు కొట్టే అధికారం ఆయనకి లేదు, కానీ చితకబాదారు. కాబట్టి సబ్ డిఎఫ్ఓ మీద SC/ST కేసు పడాలి, ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వారం రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకొని బుట్టాయిగూడెం ఎస్ఐ దుర్గా మల్లేశ్వరరావుని కూడా సస్పెండ్ చేయాలి. ఈ కేసుని ఫైల్ చేయలేదు ఇంతవరకు. కాబట్టి పై అధికారులందరూ కూడా ఈ ఎస్ఐ మీద, అలాగే సబ్ డిఎఫ్ఓ వెంకట సుబ్బయ్య మీద SC/ST కేసులు ఫైల్ చేసి వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మేమందరం ధర్నా చేస్తున్నాం. జై ఆదివాసీ. హాస్పిటల్లో ఉన్నది నా భర్త యాకోబు. ఫారెస్ట్ ఆఫీస్ తీసుకెళ్ళి రాత్రి అంతా చిత్రహింసలు పెట్టడమే కాకుండా బూట్ కాళ్ళతో తన్నడం, కర్రలతో తన్నడం. స్రావ బతుకులో ఉంటే నా భర్తను హాస్పిటల్కి తీసుకొచ్చారు. అదే కాకుండా మళ్ళీ కోయ లంజ కొడక, కోయ జాతి అని అన్ని మాటలతో తిడుతూ కోయల్లో ఉండకూడదు ఇక ఇది అని దెబ్బలు కొడుతూ స్రావ బతుకులో ఉన్నవాడిని హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేశారు. అదే నా పరిస్థితి, నా పిల్లల పరిస్థితి కూడా ఆలోచించి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాను. తెల్లం రామకృష్ణ, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడిని. మడకం యాకోబా
యాకోబ్పై దాడి చేసి వారం రోజులు కావస్తా ఉంది. వాళ్ళ మీద ఈ రోజు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు సబ్ డిఎఫ్ కన్నాపురం రేంజర్. మన సంఘటన జరిగిన రోజే మన పోలవరం శాసనసభ్యులు సిరి బాలరాజు గారు వచ్చారు, వాళ్ళు పరిశీలించారు. ఇక్కడ ఎవరో ల్యాండ్ ఆర్డర్ని చేతుల్లో తీసుకోవద్దని చెప్పెళ్లారు. కానీ బాధ్యతలకు న్యాయం చేస్తామని కానీ ఏదో సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తామన్న విషయం ఎక్కడా రాలేదు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయండి విధుల నుంచి. రెండోది మాకు అన్యాయం జరిగిందని బుట్టాయిగూడెం స్టేషన్లోని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ రోజు కూడా కేసు నమోదు చేయకుండా తాత్కారం చేస్తున్నారు. ఏ ఉద్దేశంతో చేస్తున్నారో ఏంటో మాకు తెలుస్తలేదు. కాబట్టి కలెక్టర్ గారు, ఎస్పీ గారు వెంటనే స్పందించాలి. వాటి మీద అట్రాసిటీ కేసు నమోదు చేయమన్నది మేము కోరుతా ఉన్నాం. సంబంధిత కుటుంబానికి న్యాయం చేయమని కోరుతా ఉన్నాం. ఆయన చెయ్యి విరిగిపోయింది, పక్కటెముకలు నలిగినాయి, కానీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోనే వైద్యం చేయిస్తూ ఉన్నారు. ఆయన మెరుగైన వైద్యాన్ని చేయించడానికి వేరే పెద్ద హాస్పిటల్లో కూడా మెరుగైన వైద్యం అందేటట్టు చూడమని కోరుతున్నాం. ఆ కుటుంబానికి న్యాయం చేయమని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో ఘనంగా జరిగిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి ఘన నివాళులు. పాల్గొన్న ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. జంగారెడ్డిగూడెంలోని రామచంద్రపురంలో నేత్రపర్వంగా జరిగిన సీతారామచంద్ర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ. పాల్గొన్న తప్నా చౌదరి, డిఎస్పీ రవిచంద్ర. ఆదివాసీ గిరిజనుడైన యాకోబ్పై దాడి చేసిన అటవీ శాఖాధికారిని అరెస్టు చేయాలంటూ ఆర్డీఓ, సబ్ డిఎఫ్ఓ కార్యాలయం వద్ద ధర్నా చేసిన గిరిజన సంఘాలు. 10వ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు. జంగారెడ్డిగూడెంలో విద్యార్థిని ఢీకొట్టిన గుర్తు తెలియని వ్యక్తి. కన్నుల పండుగ జరిగిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం. పాల్గొన్న ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.